ఓ బక్క పాతలో రై ఇటు రై. అరే ఫాల్తుగా ఇటు రై, నేనేరా పిలిచింది. ఓ నేనేరా బాడకావుగా పిలిచింది. నువ్వు మాట్లాడుతున్నావా? నన్ను ఎందుకు పిలిచినావు? ఏమైంది చెప్పు, ఎందుకు పిలిచినావు? చేతులు గులగుల పెడుతున్నారా? ఊకే కట్ట పట్టుకొని కొట్టుకుంటా పోతున్నావు. ఏమైంది కొడితే? నీకేమైంది? రారి ఇక్కడ ఇవుడు, నువ్వు కొట్టిన కొట్టకు నా కొమ్మలు ఇరిగిపోయినాయి, కింద పడ్డాయి. చూడరా గారే, చూడు ఎట్లా ఇరిగిపోయినాయి. సూచన ఏమైంది చెప్పు. చేతుని అట్లా ఇరగొట్ట తోకుంటావారా? ఇరగొట్టాలా నేను? అయ్యో నీ చేతులు ఎక్కనవి, నాకు తెలియదు, ఇంకోసారి కొట్టా, సారీ. గట్లారా పోరాడి చేతి ఇరగొడతారంగానే బుద్ధి వచ్చింది. సరే కానీ అంత మంచిదేనా మరి? చేసినంత చేసి అంత మంచిగా అడుగుతున్నారా? ఏదో గిట్లుందాం. ఏమైంది నీకు? సూత్త అంత మంచిగానే ఉన్నావు కదా. ఏం మంచిగా ఉండు ఏమో, మమ్మల్ని చిన్న ఉన్నప్పుడే కొట్టెత్తురు. ఇట్లా నువ్వు కొమ్మలు తీసిపోయినావు, ఇట్లా పోరగాళ్ళు వస్తారు, అట్లా పోరాలు తీసుకుంటా పోతారు. మేము ఇక్కడనే ఇట్లా నేర్చిపోతాం. సరే అని నన్ను క్షమించు, ఇంకోసారి అట్లా అయ్యా. నేను చిన్నగా ఉన్నా, రేపటి నాడు పెద్దగా అయినాకు పెద్ద వృక్షాన్ని అవుతా, పండ్లు ఇస్తా, నీడిస్తా. నా ఎండిపోయిన కట్టలుంటే పొయ్యిలకు వాడతారు, అన్నిటికీ వాడతారు కదా. మీకు వర్షాలు వచ్చేది, మేఘాలు వచ్చేది, నీడు ఉండేది. సరే అని ఇంకోసారి కొట్టా, సారీ. సరే సరే ఓకే కానీ ఇప్పటి మొక్కలే రేపటి వృక్షాలు. రేపటి వృక్షాలే మనకు నీడని అన్నిటిని ఇస్తాయి, సరేనా?